श्री दुर्गा सप्तशती अथ सप्तशती विधिः। श्री महागणपतये नमः। श्री गुरुभ्यो नमः। अथ साधकः कृतमङ्गलस्नानानतिलक नित्यविधिः। प्राङ्मुखः उपविश्य आचमेत्। ॐ ऐं आत्मतत्त्वं शोधयामि नमः स्वाहा। ॐ ह्रीं विद्यातत्त्वं शोधयामि नमः स्वाहा। ॐ क्लीं शिवतत्त्वं शोधयामि नमः स्वाहा। ॐ ऐं ह्रीं क्लीं सर्वतत्त्वं शोधयामि नमः स्वाहा। ततः पवित्रप्राणिः ప్రాణాయామం కుర్యాత్. మహాగణపతిని గురువుని తలుచుకొని మంగళ స్నానాలు చేసి తిలకం ధరించి తూర్పు ముఖంగా కూర్చొని ఆచమనీయం చేయమని చెప్తున్నారు. మనం మామూలుగా ఆచమనీయం అంటే 3 సార్లు నీరు తాగుతూ కేశవనామాలు చెప్పుకుంటాం. ఇక్కడ ఈ మంత్రములు చెప్పుకుంటూ ఆచమనీయం చేసి ప్రాణాయామం చేయమన్నారు. అలా కుడివైపుగా ఎడంవైపుగా గాలి పీలిస్తూ ప్రాణాయామం చేసే విధానం అయిపోయాక తతః శ్రీ గణేశ గురువాదీన్నత్వా ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః ద్వాదశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అభిఃపీస్తార్థసిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి సర్వవిఘ్నఛిదే తస్మై గణాధిపతయే నమః. గణపతిని ప్రార్థన చేసుకొని ఘంట కొడుతూ ఈ మంత్రం చెప్పుకోవాలి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం. దేశకాలో సంకీర్త్య దేశకాల మాన ప్రకారముగా సంకల్పం చెప్పుకోవాలి. శుభతిథౌ శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయ పరహరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే. భారతదేశంలో ఉంటే భరతవర్షే భరతఖండే, అమెరికాలో ఉంటే స్వయం వర్షే అమెరికా ఖండే, భారతదేశంలో ఉంటే జంబూద్వీపే మేరోర్ దక్షిణ దిగ్భాగే, అమెరికాలో ఉంటే క్రౌంచద్వీపే మేరోః ఉత్తర దిగ్భాగే, భారతదేశంలో ఉంటే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే, అమెరికాలో ఉంటే శ్రీశైలస్య పశ్చిమోత్తర ప్రదేశే, భారతదేశంలో ఉంటే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే, అమెరికాలో ఉంటే సప్త సముద్ర పర్యంతే. సమస్త దేవత గోబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదీనాం షష్ఠీ సంవత్సరాణం మధ్యే. ఇక్కడ నడుస్తున్న సంవత్సరం పేరు, ఆయనాల పేర్లు, దక్షిణాయనం అయితే దక్షిణాయనం, ఉత్తరాయణం ఉత్తరాయణం పేరు, ఏ ఋతువు, ఏ మాసము, ఏ పక్షము, ఏ తిథి, ఏ వారము అని సరిగ్గా చెప్పుకొని యుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. ఇక్కడ గోత్రము పేర్లు చెప్పుకోవాలి. మనం ఎవరికన్నా చేస్తే వారు యజమానిగా భావించి యజమానస్య అని చెప్పుకోవాలి. లేకపోతే మమ అని చెప్పుకొని మమ ఉపాక్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్మాకం సహ కుటుంబానాం
క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సమస్త దురితోపశాంత్యర్థం సమస్త మంగళావాప్త్యర్థం సమస్తాభ్యుదయార్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థసిద్ధ్యర్థం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యాత్మక శ్రీ చండికా పరమేశ్వర ప్రసాదేన చింతిత సకలేష్టార్థసిద్ధ్యర్థం. ప్రత్యేకంగా మనకేమన్నా కోరికలుంటే అవి కూడా చెప్పుకొని తర్వాత శ్రీ చండికా పరమేశ్వరి ప్రీత్యర్థం పూర్వోక్తరాజ్ఞసహితాయాః శ్రీ చండీ సప్తశత్యాః పారాయణం కరిష్యే అని నీళ్లు విడిచిపెట్టాలి. ఆథో నిర్విఘ్నతా సిద్ధ్యర్థం మహాగణపతి ప్రార్థనా సద్గురు పాదుకా స్మరణంచ కరిష్యే. మీకు ఉపదేశించిన గురువుని తలుచుకొని గణపతి ప్రార్థన చేసుకొని ప్రారంభించమని చెప్తున్నారు. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. సిద్ధి బుద్ధి శక్తి సహిత మహాగణపతయే నమః. నిర్విఘ్నం కురు. ఓం నమో గురుభ్యో గురుపాదుకాభ్యో నమః. పరేభ్యః పరపాదుకాభ్యః ఆచార్య సిద్ధేశ్వర పాదుకాభ్యో నమోస్తు లక్ష్మీపతి పాదుకాభ్యః. శ్రీ గురు పరమ గురు పరమేష్ఠి గురు సద్గురు పాదుకాభ్యో నమో నమః. అథ ఆసన విధి. ఆసనం కోసం జలముతో త్రికోణంతో లిఖించవలను ఆ ప్రదేశమున. ఆసనాథో జలాదీన త్రికోణం విలిఖ్య. ఓం హ్రీం ఆధారశక్తి కమలాసనాయ నమః ఇత్యాధారశక్తిం సంపూజ్య పృథివీమంత్రస్య మేరో పృష్ఠ ఋషిః కూర్మో దేవత సుతలం ఛందః ఆసనే వినియోగః. ఓం పృథివీతత్వాయ ధృతాలోకాదేవీ త్వం విష్ణునా ధృత్వా త్వంచ ధారయ మాం దేవి పవిత్రం కూర్చాసనం. దర్భపుల్ల వేసి పెట్టమన్నారు. ఇత్యాధారశక్తిం సంప్రార్థ్య ఓం భూర్భువస్వః ఇత్యాసనం సంప్రోక్ష్య. ఈ మంత్రం చెబుతూ ఆసనం మీద నీళ్లు చల్లమన్నారు. ఓం అనంతాసనాయ నమః. ఓం కూర్మాసనాయ నమః. ఓం విమలాసనాయ నమః. ఓం పద్మాసనాయ నమః. ఓం యోగాసనాయ నమః. ఓం ఆధారశక్త్యై నమః. ఓం దుష్టవిద్రావిణ నృసింహాసనాయ నమః. ఓం మధ్యే పరమసుఖాసనాయ నమః ఇతి నత్వా ఓం ఊర్ధ్వకేశి విరూపాక్ష మాంసశోణితభక్షేణ తిష్ఠదేవి శిఖాబందే చాముండేహ్యపరాజితే ఇది శిఖాబంధనీయాత్ ఇత్యాసనావిధిః. అథ బాహ్యభూతశుద్ధిః. ఓం అప్సరాపాంతు తే భూతా ఏ భూతా భూమి సంస్థితాః ఏ భూతా విఘ్నకర్తాస్తే నశ్యంతు శివాగ్నయా. ఓం అపక్రమాంతు భూతాని పిశాచాః సర్వతో దిశం సర్వేషామవిరోధేన జపకర్మ సమారభే ఇతి భూతాన్యుత్సార్య. ఓం తీక్ష్ణదంష్ట్రా మహాకాయ కల్పాంతు దహనోపమా భైరవాయ నమస్తుభ్యామనుజ్ఞాం దాతుమర్హసి ఇతి భైరవాజ్ఞాం గృహ్ణీయాత్. అథ స్థలశుద్ధిః. దేవతామండపం చతుర్ద్వారం విచంత్యా. ఓం అంతరిత గుం రక్షో అంతరితరతాయాః హుం ఫట్ ఇతి మండపాంతః అక్షతాం క్షిప్త్వా. మండపం మీద ఈ మంత్రం చెప్పుకుంటూ అక్షతలు చల్లుకోవాలి. వామతః ఎడమవైపు. ఓం గుం గురుభ్యో నమః.
దక్షిణతః కుడివైపు ఓం భం భద్రకాళ్యై నమః ఉపరిష్టాత్ ముందువైపు ఓం గం గణపతయే నమః ఇతి ద్వారదేవతా సంపూజ్య అథ విఘ్నోత్సారణమాత్మరక్షణం చ యథామూలం పఠన్ దివ్యదృష్ట్యావలోకేన దివ్యాన్ విఘ్నానుత్సారయామి. ఓం ఫళతి ప్రోక్షేణ అంతరిక్షాన్ విఘ్నానుత్సారయామి. ఓం ఫళతి వామపాదపార్షిఘాతేన భౌమాన్ విఘ్నానుత్సారయామి. ఓం అస్త్రాయ ఫట్ ఇతి తాళక్రయేణ దిగ్బంధనం కృత్వా ఓం నమః సుదర్శనాయ అస్త్రాయ ఫట్ ఇతి మంత్రేణ చోటికియా వహ్నిప్రాకారత్రయం విభాష్య భూశుద్ధ్యాధిని కుర్యాత్. అథ భూతశుద్ధిః ఇడయా వాయుమా పూర్వ్యా కుంభకే లం వం రం యం హం ఇతి పంచభూతబీజాని సకృదావర్త్య పింగళయా రేచయేత్. తతో వం ఇత్యామృతబీజేన ప్రాణాయామం కృత్వా సద్వాసానాత్మకం దేవీ శరీరముత్పాద్య సోహం ఇతి మంత్రేణ కుండలినీం బ్రహ్మణోవహృత్య అథ ప్రాణప్రతిష్ఠా హృది హస్తం దత్వా హృదయం మీద చేయి వేసుకొని ఓం ఆం హ్రీం క్రోం మమ ప్రాణ ఇహ ప్రాణాః. ఓం ఆం హ్రీం క్రోం మమ జీవ ఇహ స్థితః. ఓం ఆం హ్రీం క్రోం మమ సర్వేంద్రియాణి. ఓం ఆం హ్రీం క్రోం మమ వాగ్మనస్తవచక్షుః శ్రోత్రజిహ్వాఘ్రాణః ప్రాణాః ఇహాగత్య సుఖం చిరం తిష్టంతు స్వాహా. ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృడయా న స్వస్తి. సుప్రతిష్ఠమస్తు ఇతి సంక్షేపణ ప్రాణప్రతిష్ఠా. అథ మాతృకాన్యాసః అంజలిం బద్ధ్వా ఓం అం ఆం ఇం ఈం ఉం ఊం రుం అరూం లుం అలూం ఏం ఐం ఓం ఔం అం అహః కం ఖం గం ఘం యం చం ఛం జం ఝం యం ఠం ఠం డం ఢం నం తం థం దం ధం నం పం ఫం బం భం మం యం రం లం వం శం షం సం హం లం క్షం. ఈ మంత్రం చెబుతూ సహస్రాచక్రం నుంచి పాదాల వరకు 3 సార్లు న్యాసము చేసుకోవలెను. ఇది మాతృకా బీజాన్యాంజలికతాని విభావ్య మూర్ధాది పాదాంతం త్రిన్యసేత్.